గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఏ దినపత్రికల్లో ఏ వార్తలు నేనైతే మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా రొనాల్డ్ రోజ్ అనే వ్యక్తి మరి మనకి వస్తున్నారు అనేది ఇక్కడ మనకి అధికారికంగా ప్రకటించారు. ఇక ఎన్నికల అధికారులుగా మాత్రం లోకేష్ కుమార్ ఉండబోతున్నారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే సర్వరాజ్ అహ్మద్ ముగ్గురు కూడా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు కూడా ఉంటాయి అంటూ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ గా చూసుకుందాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్భయంగా పోరాడేలి అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ అలాగే మరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా మరి పక్క పక్కన కూర్చొని ముచ్చటించుకుంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి ఇచ్చారు. సో గత కొంతకాలంగా అయితే ప్రతి ఎక్కడ కూడా వారు కలిసి వర్క్ చేసినట్లుగా కానీ కలిసినట్లుగా కానీ ఎక్కడ లేదు. సో ఇప్పుడు మాత్రం మనం కలిసి పోరాడాలి, నిర్భయంగా పోరాడదాం అనే విధంగా మాత్రం ఇక్కడ ఒక పిక్ మనకి ఇచ్చారు. సో అలాగే నిన్న ముర్ము మనకి అల్లూరి సీతారామరాజు 125వ మరి జయంతి సందర్భంగా మరి ముగింపు వేడుకలకు ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రావడం జరిగింది నిన్న మహానగరానికి. సో దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్ గా చూసుకుంది. ఇంకా అక్కడ పూలమాలలు వేసి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించిన అల్లూరి సీతారామరాజుకి ఘనంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే వైద్య విద్యా ప్రదేశాల్లో అంటూ మనకు ఒక కోటాకు చెక్ పెట్టేశారు అనేది ఒకటి ఇచ్చారు. కమల సారథి కిషన్ రెడ్డి అంటూ కూడా ఇచ్చారు. కమల అంటే బీజేపీ సారథి కిషన్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల ఉండబోతున్నారు అంటే ఇచ్చారు. ఉత్కంఠతకు తెరదించుతూ బీజేపీ కొన్ని ప్రకటనలు ఇచ్చేసింది అంటూ కూడా ఎవరెవరికి ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఉత్కంఠతకు ఒక తెర దించేసింది, బీజేపీ ప్రకటన చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఎన్నికల టీంకు మాత్రం బీజేపీ శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బండి సంజయ్ తో అలాగే సంజయ్ తొలగింపుతో ఆత్మహత్య యత్నం అంటూ కూడా చేశారు. ఇక మార్పు చాలా బాధాకరం అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే అన్ని కూడా మనం డీటెయిల్స్ గా చూసుకుందాం. తొండి ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పథకాలు గెలిచినా కూడా పెద్దల సిఫారసు ఉంటేనే ప్రభుత్వం సాయం చేస్తుంది అంటూ కూడా మరి స్పోర్ట్స్ కి సంబంధించి కూడా ఇచ్చారు. అలాగే ఇక కాంగ్రెస్ అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో కమలం మధ్యలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి బీజేపీ అధ్యక్ష మార్పుతో తెరపైకి బీసీ ఆశ్రమం అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ మాత్రం అలర్ట్ అయినట్లుగా ఉంది అన్నట్లుగా ఇచ్చారు మనకి. అలాగే ఇక త్వరలో గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాబోతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరి కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్స్ కి సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది అంటూ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. అలాగే భారత కాన్సులేట్ కు నిప్పు పెట్టారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అవమానం తట్టుకోలేకే అంటూ ఇచ్చారు. ఇక 4 ఏళ్ల పాటు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు అంటూ కూడా కొంతమంది ఇక్కడ ప్రకటన చేయడం జరుగుతుంది. సో దేనికి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా పెద్ద దిక్కుకు ప్రైవేటే దిక్కు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా మనం డీటెయిల్ గా చూసుకుంటూ వద్దాం, ఒక్కొక్కటిగా చూస్తాం అంటూ. సో ఇక నిర్భయంగా పోరాడాలి అంటూ ఇక్కడ ఇచ్చారు. బలహీన పక్షాలు నిలబడాలి అంటూ బలహీనుల పక్షాన నిలబడాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అదే అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత సందేశం అంటూ కూడా మరి సీఎం కేసీఆర్ అలాగే తమిళిసై ఇద్దరు కూడా ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేదికపై ఆప్యాయంగా పలకరించుకుంటున్నటువంటి గవర్నర్ తమిళిసై అలాగే సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా అంటూ కూడా వాళ్ళిద్దరు కూడా ఒక ఫంక్షన్ గా అటెండ్ అవుతే ఒకరు అటెండ్ కాకపోవడం జరిగేది. కానీ ఇప్పుడైతే వేదికపై ఇద్దరు కూడా ఒకరికొకరు మరి ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ మరి అల్లూరి సీతారామరాజు ఆయన అడుగుజాడల్లో నడవాలి మనం అంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి, ఎంతో ఆప్యాయతని పంచుకుంటున్నటువంటి షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే అల్లూరి 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అటెండ్ అయ్యారు అంటూ కూడా తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ మహానగరంలో అంతా కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు అధికారులు, పోలీసు వారు కూడా. ప్రజలందరూ కూడా సహకరించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అలాగే ఇక ద్రౌపది ముర్ము కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఈ ఉత్సవాల్లో అంటూ ఇచ్చారు. మన్యం వీరుడి గురించి
మన్యం వీరుడు గురించి మాట్లాడడం ఎంతో అదృష్టం ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు ద్రౌపది ముర్ము. అలాగే అచ్చు తెలుగులో కొనియాడిన గవర్నర్ తమిళసై అంటూ కూడా మన్యం వీరుడు గురించి మాట్లాడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. తెలుగులోనే ఎంతో చక్కగా మాట్లాడారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా అలాగే గడ్డి పరక లాంటి అడవి బిడ్డను గడ్డపారలుగా మార్చిన మహనీయుడు అంటూ అల్లూరి అంటూ సీఎం కేసీఆర్ కూడా పొగడటం జరిగింది. ఆయన గొప్పతనం గురించి వివరించడం జరిగింది. చాలా కాలం తర్వాత ఒకే వేదికపై సీఎం అలాగే గవర్నర్లు అంటూ కూడా మరి గత కొంతకాలంగా వారు ఒకే వేదికపై ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఉండలేదు. బట్ చాలా కాలం తర్వాత ఇద్దరు కూడా ఒకే వేదికపై మరి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రావడంతో ఇరువురు కూడా మరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి ఎంతో ఘనంగా స్వాగతం పలికారు, సాధారణంగా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎంతో కాలం తర్వాత ఒకే వేదికపై సీఎం కేసీఆర్ అలాగే గవర్నర్ తమిళిసై అలాగే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఉండడం ఎంతో సంతోషకరం అంటూ కూడా మనకి ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా 12th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక కమల సారథి కిషన్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారండి. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల ఉండబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉత్కంఠతకు తెరదించుతూ బీజేపీ ప్రకటన చేసింది అంటూ కూడా కొన్ని ప్రకటనల గురించి మనకి ఇచ్చారు. అలాగే కార్యకర్తగానే ఉంటా అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే బీజేపీకి సంబంధించి ఇచ్చారు. సో అది కూడా మనం చూద్దాం. ఇంకా చూసినట్లే జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి అంటూ కూడా బండి సంజయ్ భావోద్వేగ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. కొన్ని సంఘటనలు అలా మిగిలిపోతూ ఉంటాయి, ముగింపు దశ రాకముందే మన అధ్యాయం ముగకముందే కొన్ని ముగింపు దశకు వచ్చేస్తాయి అంటూ కూడా ఆయన ఎంతో భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ఇక మరువలేని అనుభూతులు మిగిల్చారు అంటూ కంటతడి పెట్టి వెంట నడిచిన కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా ఆయన వెంట నడిచినటువంటి కార్యకర్తలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలు ఈ విధంగా ఉంటాయి అంటూ కూడా ఆయన ఎంతో భావోద్వేగానికి లోనే ట్వీట్ చేశారు అనేది కూడా మనకి క్లియర్ గా బండి సంజయ్ మెన్షన్ చేసినట్లుగా ఇచ్చారు. అలాగే సంజయ్ తొలగింపుతో ఆత్మహత్యయత్నం ఖమ్మం నగర కమిటీ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ అఘాయిత్యం చేసుకున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక మార్పు చాలా బాధాకరం అంటించారు. మరో మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నా అంటూ మాజీ ఎంపీ విజయశాంతి కూడా ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరో మంచి పదవిని ఇవ్వచ్చు అంటూ కూడా మార్పు అనేది బాధాకరమే, కానీ ఒక మంచి పదవిని ఇవ్వచ్చు కదా అన్నట్లుగా కూడా విజయశాంతి కూడా ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఈటెల పార్టీని ముందుండి నడిపిస్తారు అంటూ సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక కిషన్ రెడ్డి చేదోడు వాదోడుగా ఉంటారంటూ ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం భాజపా పార్టీలో మాత్రం ఈటెల రాజేందర్ మాత్రం మొత్తం పార్టీని అంతా కూడా ముందుకు నడిపించడానికి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉంటారు. ఆయన వెంట చేదోడు వాదుడుగా మంత్రి కిషన్ రెడ్డి ఉంటారు అనేది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రచారం. ఈ విధమైనటువంటి ప్రచారం ప్రస్తుతానికి కమలంలో కొనసాగుతుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. కమల సారథి కిషన్ రెడ్డి అనే దానికి నిదర్శనం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే సీఎం అభ్యర్థిగా ఈటెల అంటున్న ఆయన సన్నిహిత వర్గాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవుల్లో మొండి చేయి చూపించారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రశ్నించినందుకేనా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకేనా అంటూ ఇక్కడ మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇక అలాగే కేంద్రంలో సహాయ మంత్రిగా మరి సంజయ్ కు ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఉంటుందా ఉండదు అనేది క్లియర్ గా మనకి మెన్షన్ చేయలేదు. బట్ క్వశ్చన్ ఒక డౌట్ అయితే ఉంది, ఒకవేళ కేంద్ర సహాయ మంత్రిగా ఉండే ఛాన్స్ అయితే ఉంది బండి సంజయ్కి అనేది మాత్రం మెన్షన్ చేశారు. అలాగే 2 రోజుల పాటు ఢిల్లీలో పార్టీ పెద్దలతో వరుస భేటీలు సాగించారు అంటూ కూడా ఇచ్చారు సంజయ్. అలాగే సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు నడ్డా హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు నడ్డా హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా సంజయ్ తొలగింపుపై శ్రేణుల ఆగ్రహ ఆవేశాలు, చాలా మంది మరి ఆత్మహత్యయత్నం కూడా చేశారు. వారితో పాటు పార్టీ బలోపేతానికి ముందుకు నడిచిన కార్యకర్తలు వారందరూ నాపై ఈ ప్రేమను చూపించడం అంటూ ఎంతో గొప్ప భాగ్యం అంటూ కూడా ఆయన భావోద్వేగంలోనే ట్వీట్ చేయడం కూడా జరిగింది. మరి ఇంకా మంచి ఒకవేళ పదవి ఇస్తుండొచ్చు అంటూ విజయశాంతి కూడా మరి ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా సాహో అంటూనే హఠాత్తుగా తొలగించి
తొలగించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న వాదనకు ఊతమని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈటెల రాజేంద్ర కావచ్చు, మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ముగ్గురికి కూడా పదవులు అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా బండి సంజయ్ పదవి ఏంటి అనేది అయితే క్లియరెన్స్ గా లేదు, కానీ బట్ కేంద్ర సహాయ మంత్రిగా ఉండే అవకాశం అయితే ఉంది అంటూ ఇచ్చారు. ఇంకా ఈటెల రాజేంద్ర పార్టీని ముందుకు నడిపిస్తూ అన్ని విషయాల్లో కూడా ఆయన ముందుండి నడిపిస్తారు అంటూ సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక కిషన్ రెడ్డి మాత్రం ఈటెలకు చేదోడు వాదోడు కొంటే ప్రతి విషయంలో కూడా ఆయన మరి ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది అంటూ మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఎన్నికల టీంకు బీజేపీ శ్రీకారం అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇంకా 4 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు అంటూ ఇచ్చారు. ఇక ఏపీ పగ్గాలు పురంధేశ్వరికి అంటూ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాత్రం జాకట్ అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ఇతర మంత్రులను కూడా అనేక రకాలుగా నియమించడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి పోరుకే బీజేపీ నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం క్లియర్ గా పెట్టలేదు, కానీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేశారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తుందా ఏంటి అనేది, ఇంకా అక్కడ పురంధేశ్వరిని కూడా నియమించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఒక క్లియరెన్స్ అనేది ఇవ్వలేదు, కానీ కొన్ని డౌట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చారు. ఇక జార్ఖండ్ కు బాబులాల్ మారండి అంటూ ఇచ్చారు. ఇక మరికొన్ని రాష్ట్రాలకు కూడా త్వరలోనే నియమించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతర పార్టీల నుంచి కూడా వచ్చిన వారందరికీ కూడా పదవుల్లో పెద్దపీట అగ్రస్థానం కల్పించే అవకాశం కూడా ఇతర పార్టీ నేతలు ఎవరైనా వచ్చినా కూడా సాధారణంగా ఆహ్వానిస్తాము, పార్టీ కన్ను కప్పుతాము అంటూ కూడా చెప్తున్నారు. వారికి కూడా మంచి అగ్రస్థానం కల్పించి పెద్దపీట వేస్తే అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఒకటైతే మనకి ఇంకా బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఇంకా తొండి ఆట ఆడుతున్నారు అంటూ ఇచ్చారు. పథకాలు గెలిచినా కూడా పెద్దల సిఫారసు ఉంటేనే ప్రభుత్వం సాయం చేస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వారిపైన కాసుల వర్షం కురిపిస్తారు. ఒకవేళ బడా నేతలు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ అయితేనే కాసుల వర్షం కురిపిస్తారు. ఇంకా పథకాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ మరి గెలిచి పెద్దల సిఫారసు ఉంటేనే ఇక్కడ ప్రభుత్వ సాయం అందుతుంది తప్ప లేకపోతే అందట్లేదు అంటూ ఇచ్చారు. వారిపైనే కాసుల వర్షం కూడా కురిపిస్తారు. అలాగే ప్రతిభ చాటిన మిగతా వారికి మాత్రం మొండి చేయి చూపిస్తూ ఉంటారు అంటూ హుస్నా, అలాగే సిక్కిరెడ్డి, శ్రీజ, రాహుల్, అర్జున్, హర్షకు అన్యాయమే జరిగింది ప్రభుత్వం తరపున అంటూ ఇచ్చారు. 2018 తర్వాత తెలంగాణలో నగదు ప్రోత్సాహ కళ అసలు లేకుండా పోయాయి అంటూ ఇచ్చారు. ఎంత పెద్ద పథకాలు తీసుకొచ్చినప్పటికీ సాధించినప్పటికీ కూడా వారి పట్ల ఏమాత్రం కూడా మరి దయ కానీ ఏమాత్రం కానీ వారికి ఒక ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కానీ జరగలేదు అంటూ ఇచ్చారు. ఇంకా అంటే బడా నేతలు అంటే గెలిచిన పెద్దవాళ్ళ సిఫారసులు ఎవరైతే ఉంటే వాళ్ళకున్న వాళ్ళని చూస్తున్నారు తప్పితే మాత్రం చిన్నవాళ్ళని ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితే లేదు. దానికి తోడు 2018 నుంచి అసలు ప్రభుత్వ సాయం ఇవ్వడం అనేది పూర్తిగా బంద్ చేసేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నగదు ప్రోత్సాహకాలే క్లోజ్ చేసేసినట్లుగా అయిపోయింది అంటూ చెప్తున్నారు. ఇక కామన్వెల్త్ నుంచి సీఎం కప్పు దాకా కూడా 6 కోట్ల బకాయిలు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లేవు, ఇంకా పక్క రాష్ట్రాల వైపు ఆటగాళ్ల చూపు చూస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే శిక్షకుల కరువు, సిగ్మెంట్ కనీసం ఒక్క కోచ్ కూడా లేని వైనం కనిపిస్తుంది. కనీసం శిక్షణ ఇవ్వడానికి కూడా ఒక కోచ్లు కూడా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు లేక, వాళ్ళు కూడా ప్రభుత్వ సాయాలు లేక వాళ్ళు కూడా వెనుక తిరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కోచ్ల క్రమబద్ధీకరణ ఏ దశలు అంటే దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే జరుగుతుంది తప్ప ఒక్క కోచ్ కూడా నిర్ణయించబడేటట్లుగా ఎక్కడ కూడా లేదు అంటూ కూడా మరి ఆటలకు సంబంధించి అంటే స్పోర్ట్స్ కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసి ఇంకా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది అంటూ ఇచ్చారు. పర్యటనను అడ్డుకోబోయిన కాంగ్రెస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే చుట్టపు చూపుగా వస్తున్నారని తప్ప ధ్వజమెత్తైన అక్కడ ప్రజలు అంటూ ఇచ్చారు. ఇక దళితులకు దళిత బంధు అంటూ ఎందుకు ఇవ్వరంటూ నిలదీసినటువంటి అధికారులు నిలదీసినటువంటి ప్రజలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని గ్రామ శివార్లో నిరసన సెగ స్థానికుల నుంచి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి ఎదురైంది అనేది కూడా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 14th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్లయితే పాత సారథికే కొత్తగా పగ్గాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా అంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా పురంధేశ్వరికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళు ఇంకా బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఆయన వెంట నడిచిన కార్యకర్తలు కూడా కొంతమంది ఆత్మహత్యాయత్నం కూడా చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన పదవి నుంచి తొలగించి వేరొక పదవిని ఇస్తారు అనేది అయితే ఉంది. మరి కానీ అధిష్టానం అయితే ఏదైనా
ఇంకా మంచిగా ఉండే పదవి ఇవ్వచ్చు ఒకవేళ అనేది అయితే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు సభలో వేదికపై మాత్రం ద్రౌపది ముర్ము అలాగే ఇంకా తమిళిసై సౌందరరాజన్ అలాగే సీఎం కేసీఆర్ ఇంకా ఇతరత్ర మంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మరి అల్లూరి సీతారామరాజుని ఆయన చేసిన ఆయన అడుగుజాడలో నడవాలి అంటూ కూడా ఒక మన్యం వీరుడిని స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా, ఆయన గురించి మాట్లాడడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కూడా ద్రౌపది ముర్ము చెప్పడం జరుగుతుంది. చాలా కాలం తర్వాత వీరంతా కూడా ఒకే వేదికపై అంటే ఇటు గవర్నర్ తమిళిసై, అటు సీఎం కేసీఆర్, ఇలాగే ఇటు మంత్రి కిషన్ రెడ్డి, ఇలాగే ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అందరూ కూడా ఒక వేదికపై ఉండడం అనేది ఎంతో చాలా కాలం తర్వాత జరిగింది అంటూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణంగా మారింది. ఇంకా అక్కడంతా కూడా అల్లూరి సీతారామరాజుకి కానీ నివాళులు ప్రతి ఒక్కరు కూడా అర్పించారు అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా అలాగే అల్లూరి పోరాట అనన్య సామాన్యం అంటూ కూడా అల్లూరి పోరాటం అనేది అనన్య సామాన్యం అంటూ కూడా చెప్పడం, ఆయన గొప్పతనం గురించి వివరించడం జరిగింది. ఇంకా యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని కూడా ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే ఆయన సిద్ధాంతాలను ఖచ్చితంగా అనుసరించాలి అంటూ కూడా ద్రౌపది ముర్ము చెప్పడం జరుగుతుంది. అలాగే 125వ జయంతి ఉత్సవాల ముగింపు సభలో రాష్ట్రపతి ముర్ము పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మరి ఆయన అడుగుజాడలో నడవాలి అంటూ గవర్నర్ కూడా అలాగే గడ్డి పరకల్ని గడ్డిపారలుగా మార్చిన యోధుడు అంటూ సీఎం కేసీఆర్ గడ్డి పరకల్ని కూడా గడ్డ పారలుగా చేసినటువంటి గొప్ప యోధుడు అంటూ కూడా సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సీతారామరాజు వ్యక్తి కాదు శక్తి అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అంటూ కూడా అల్లూరి సీతారామరాజు గురించి మరి ఆ మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఇంకా పోరాట స్ఫూర్తిగా ఆయనను తీసుకోవాలి అంటూ అనన్య సామాన్యం ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అందరైతే ఒక వేదికపై ఎంతో సంతోషంగా వారంతా కూడా మరి అక్కడంతా సందడి వాతావరణంలో వారంతా కూడా ఎంజాయ్ చేసినట్లుగా అక్కడంతా కూడా మంచిగా ఆయా కార్యక్రమం అంతా కూడా మంచిగా జరిగించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూస్తే పాత సారథికి కొత్త పగ్గాలు అంటే ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఈటెల ఉండబోతున్నారు అనేది కూడా ఇచ్చారు. అలాగే భాజపా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది అనేది అయితే మనకి ఒక వార్త సంచలనంగానే కనిపిస్తుంది. ఇంకా సంజయ్కి సముచిత స్థానంపై మాత్రం దృష్టి పెట్టారు అంటే అనేది అయితే మనకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా మాత్రం పురంధేశ్వరి ఉండబోతున్నారు అనేది కూడా ఆమెను నియమించారు అనేది కూడా ఇచ్చారు మనకి. అలాగే జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ కూడా ఒక సస్పెన్స్ అయితే పెట్టారు. ఓకే అవ్వచ్చు ఒకవేళ అంటూ ఇచ్చారు. పంజాబ్ జార్ఖండ్లలోను కూడా మార్పులు చేసే అవకాశం ఉండొచ్చు. ఇంకా అనేక మంది మంత్రులను కూడా బదిలీ చేయొచ్చు. మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి అనేది మాత్రం మనకి ఆల్రెడీ గత కొంతకాలం నుంచి తెలుస్తుంది. ఇక బండి సంజయ్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ పోస్ట్ లో నిలబెడతారు, ఏ పదవిలో ఉంచుతారు నన్ను ఏంటి అనేది అయితే ఆయన ఒక తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు అనేది వ్యక్తం అవుతుంది. ఇంకా ఆయన ఒక భావోద్వేగంతో కూడా ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే విశ్వాసాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను అంటే బండి నేతృత్వంలో 4 ఎన్నికలు గెలిచామంటూ ఈటెల రాజేంద్ర కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజీలో చూడొచ్చు. ఇక రాజగోపాల్ రెడ్డితో పొంగిలేటి మంతనాలు అంటూ ఇచ్చారు. కీలక పదవులపై భాజపా రాష్ట్ర నేతల ఆశయ సాధనలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా థర్డ్ పేజ్ లో మనం డీటెయిల్స్ గా చూసుకోవచ్చు. అలాగే ఒక దూకుడే బలహీనత అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దూకుడే ఒక బలహీనత అంటూ ఇచ్చారు. కీలక సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ నిష్క్రమణ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఆయన బండి సంజయ్ ఒక కీలక పదవి నుంచి నిష్క్రమించబడ్డారు. కానీ ఇప్పుడు ఏ పదవిలో ఉంచుతారు ఏంటి అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కానీ ఒక మంచి పదవిలోనే ఆయనను ఉంచవచ్చు అంటూ అయితే అక్కడ వినిపిస్తున్నటువంటి సమాచారం. కానీ బండి సంజయ్ మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారు మరి ఏం జరుగుతుంది అనే విషయంలో. ఇంకా సో ఇక దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజీలోనే మనం చూడొచ్చు. ఇంకా మరొక వార్త చూస్తే విత్తుకున్నది కష్టాలే అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. ఇంకా అంటే వర్షాలు పడని నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పత్తి కావచ్చు రైతులు అన్నదాతలు అందరూ కూడా ఇప్పుడు పంటలు సాగు చేసుకునే కాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి వర్షాలు పడకపోవడం వల్ల ఇంకా విత్తుకున్నది కష్టాలే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది అంటూ కూడా రైతన్నలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆదుకోమని అడపాదడప అప్పుడప్పుడు ఒక అనుకోకుండా అడపాదడప కొంచెం చిరుజల్లులాగా పడుతుంది తప్ప ఎక్కడ కూడా వర్షాభావం అయితే పడట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ ఆదుకోవాలి సర్కార్ అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక అలాగే ఎండిపోతున్న పత్తి సహా పలు పంటలు అంటూ కూడా ఇచ్చారు. కాలిపోతున్న
ఓటర్లతో అధిష్టానం ఇంకా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు, అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ కూడా అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా పైర్లు కాపాడుకునేందుకు అన్నదాతలు అవసరపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా మరి సర్కార్ కానీ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా వచ్చి మాత్రం వాటిని చూసిన దాఖలాలు కానీ పట్టించుకున్న దాఖలను కానీ వాటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అంటూ ఒక అగమ్యగోచరంగా మిగిలిపోతుంది అంటూ కూడా ఈ సాగుతో ఎలా మేము సాగేది అంటూ కూడా ప్రతి ఒక్క రైతు అన్నదాత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా రాష్ట్రం హక్కుల ఉల్లంఘనలు లేని స్వర్గమా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల భర్తీలో ఉదాసీనత ఎందుకు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా హైకోర్టు అడుగుతున్నట్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అంటూ కూడా మనకి ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ చేస్తూ ఉంది హైకోర్టు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే హక్కుల కమిషన్ చైర్మన్ అలాగే సభ్యుల భర్తీలో ఉదాసీనత ఎందుకు చూపిస్తున్నారు అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. దానికి ఆన్సర్ కావాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక అమెరికాలో భారత కాన్సులేట్ కు నిప్పు పెట్టారు అనేది అయితే మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే బలిస్తాన్ మద్దతుదారుల దుశ్చర్య అంటూ ఖండించిన అగ్రరాజ్యం అంటూ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 14th పేజీలోని చూడొచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.